ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. మొదటిగా ఈ కార్యక్రమాన్ని గూర్చిన ఒక చిన్న ఇంట్రో మీకు చెప్తాము, మేమేం చేయబోతున్నామని చెప్పి. నాతో కూడా రూబెన్ ఎబెనేజర్ ఉన్నారు. ఎందుకు ఆయన నాతో ఉన్నారు, మనం ఈరోజు ఏం చూడబోతున్నాం అనేటువంటిదే ఎంతో ముఖ్యం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఇదొక విజ్ఞానపూరితమైన కార్యక్రమంగా తలంచొద్దు. అది కూడా దాటి వేదవాక్యమునకు పరస్పరమైన అనేక సంభవాలు, దానితో కూడా బైబిల్కి అగెన్స్ట్ అయిన సంగతులు, అవన్నీ కూడా ఈ చివరి కాలంలో మన వల్ల సాధ్యమైనంత వరకు క్లారిఫై, ఒక స్పష్టత కలిగించాలనుకుంటున్నాం. రెండవది, ఈ కార్యక్రమం ద్వారా మీకేం చెప్పాలని ఇష్టపడుతున్నామంటే, వేదవాక్యమును మనము కాపాడటం కంటే కూడా నాకు బాగా తెలుసు, వేదవాక్యము మనల్ని కాపాడటానికే ఇవ్వబడినటువంటి ఒక పుస్తకం. ఇది ఈ రోజున్నటువంటి యంగ్స్టర్స్కి ఒక స్పష్టతను కలిగించడానికే ఈ కార్యక్రమం. బ్రదర్, మీరు నాతో ఉన్నందులకు సంతోషం. రూబెన్ గారు మనతో ఉన్నారు. మనం ఈరోజు ఈ కార్యక్రమానికి వెళ్ళకముందు, ఈ రోజున్నటువంటి యంగ్స్టర్స్ వారి యొక్క మనోస్థితి ఏ విధంగా ఉందని మీరు తలుస్తున్నారు? ప్రైజ్ ద లార్డ్. మీ ఇన్విటేషన్కి చాలా థ్యాంక్స్. ఈ రోజున్నటువంటి జనరేషన్ చూసినట్లయితే వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ జనరేషన్. మీరు ఈ యొక్క జెన్ ఎక్స్, జెన్ వై, జెన్ జీ, జెన్ ఇజెడ్, మరొకటి జెన్ ఆల్ఫా. ఈ జెన్ ఇజెడ్ అనేది 2000 నుండి అక్కడ నుండి ఆరంభమైన జనరేషన్. బట్ 2010, 2015 పైన ఆరంభమైన జనరేషన్ జెన్ ఆల్ఫా అని చెప్తుంటారు. ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా, హిస్టరీలో, రికార్డెడ్ హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్లో మొదటిసారిగా నాలెడ్జ్ ఈకోసిస్టమ్ ఆర్ నాలెడ్జ్ ఎకానమీ అనేటువంటిది 1970లో ఆరంభమైంది. అంతకుముందు నాలెడ్జ్ ఈకోసిస్టమ్, నాలెడ్జ్ ఎకానమీ అనే కాన్సెప్టే లేదు. అంటే నాలెడ్జ్ ఇకోసిస్టమ్ అని మీరు చెప్పేదేంటంటే విజ్ఞాన సంబంధితమైన పని. అంతవరకు శరీర శ్రమదానమే ఎక్కువగా ఉంటుంది. మరి విజ్ఞానం కొంత యూజ్ చేసేవాళ్ళం. 100లో ఒక్కరే యూజ్ చేస్తారు అప్పుడు ఇప్పుడు 100లో 80% అదే యూజ్ చేస్తున్నట్టు అయింది. శ్రమదానం తక్కువైంది, శ్రమదానం తక్కువ. విజ్ఞానపూరిత కార్యాలు వచ్చాయి. అవునండి, రైట్. ఒక ఉదాహరణకు చెప్పాలంటే దాదాపు 1970ల నుండి ఈ సాఫ్ట్వేర్ అనేది వచ్చింది. ఈరోజు బ్యాంకింగ్ చూడండి, మీరు ఏ డొమైన్ కానివ్వండి, ఏ ఫీల్డ్ కానివ్వండి, అన్నీ విజ్ఞానపూరితమైనవే. ఒక సర్వే చెప్తుంది, ఫోర్బ్స్ మ్యాగజైన్ 2018లో ఒక సర్వే చెప్తుంది, 90% డేటా, ప్రపంచ చరిత్రలో 90% డేటా చివరి 2 సంవత్సరాల్లోనే వచ్చిందంటున్నారు. అంటే ఇన్ని వేల సంవత్సరాలలో రాసిన పుస్తకాలు, రాతి పనులు, చర్మపు చుట్టలు, ఇవన్నీ కూడా 10%. 10%. ఇప్పుడు మనము ప్రవేశపెట్టినవన్నీ 90%. 90% 2018 రికార్డ్ ప్రకారంగా. అంటే ఒక్కొక్క సంవత్సరము మనము అంత డేటా జనరేట్ చేస్తున్నాం. ఇందులో నేను అర్థం చేసుకున్నది చెప్తున్నా. ఒక కాలంలో చదువుకున్న వాళ్లే రాసేవాళ్ళు, స్టోర్ చేసి ఉంచుతారు, అవునా? కరెక్ట్. ఇప్పుడు అందరూ రాస్తున్నారు, అందరూ స్టోర్ చేస్తున్నారు. ఫోటో తీసి పెడుతున్నాం, అది డేటాని. అది కూడా డేటా, వీడియో డేటాని. సో దీన్ని దేంతో కోరిలేట్ చేసి చూడాలి, పోల్చి చూడాలంటే దానియేలు 12:4లో చివరి కాలంలో చాలామంది నలుదిశలా సంచరించి తెలివి అధికమవుతుంది, సంచరించినందున తెలివి అధికమవుతుందని రాసింది. తెలివన్నది ఆ కాలపు భాష. ఈరోజు దాని పేరు డేటా. తెలివన్నందుకు ఈరోజు డేటా డిజిటల్గా డేటా అని చెప్తున్నాం. ఓకే, నాలెడ్జే కదా. నాలెడ్జ్ అన్నది నోయింగ్ సంథింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్. అప్పుడు మనం పుస్తకాల ద్వారా తెలివిని పొంది ఉన్నాం, ఈ రోజైతే డేటా ద్వారా పొందుకుంటున్నాం. డేటానే తెలివి, అదే తెలివి ఈరోజు. ఓకే. ఒక దీనికి చెప్తారు, జియోని మీరు త్రిపితే ఆయిల్ అని వస్తుంది. డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అంటున్నారు. ఓకే. ముందు ఎలాగా ఆయిల్ వనరు అనేది ఒక గొప్ప రిసోర్స్గా ఉండిందో, ఆ వనరుకు సమానమైన పదమే ఈరోజు డేటా. అందువల్ల జియో అనే మాట, ఆయిల్ అనే మాట తిరగేసి జియో అని పెట్టారంటారు. ఆ విధంగా మాట కంపెనీ చెప్పలేదు, బట్ అలా చెప్పుకుంటున్నారు. అవును. సో ఈ డేటాలో ఏంటి సమస్య అంటే, మీరు ఒక చిన్న ఉదాహరణ చూడండి. తలనొప్పి. క్రితం డాక్టర్ సలహాతో ఒక మాత్ర కొని వేసుకునేవాళ్ళం. ఈరోజు తలనొప్పి ఆరంభమైన వెంటనే 20 వెబ్సైట్లు చూసేస్తున్నారు గూగుల్లో. 20 వెబ్సైట్లు చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ వెళ్ళి అడ్వైస్ చెప్తున్నాడు. ఇది డేటా పరిణామం. ఇప్పుడు ఈ డేటా మీరు చెప్పినట్టుగా గూగుల్లోకి వెళ్ళి చూసి రావడం అనేది అధికమైన సమస్యగా మారుతుందని నేను గ్రహిస్తున్నా. డెఫినెట్. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, నేనొక 9-10 సంవత్సరాల అబ్బాయిని చూసా. ఆ అబ్బాయి నాతో చెప్తున్నాడు, ఒక దగ్గరకు తాను వెళుతున్నప్పుడు చెప్పిన విషయం, అంకుల్, నేను డిప్రెస్డ్గా ఉన్నాను, చాలా స్ట్రెస్డ్గా ఉన్నాను. ఒక 9-10 సంవత్సరాల అబ్బాయికి ఒక డిప్రెషన్, స్ట్రెస్ అనే వర్డ్ వినడమే ఎంతో పెద్దది.
ఎందుకంటే మనకి 9-10 సంవత్సరాల డిప్రెషన్ అనే వర్డే మనకి తెలియదు. తెలీదు. స్ట్రెస్ అనేవాడు తెలియదు. అప్పుడు నేను అడిగాను ఎలా స్ట్రెస్గా డిప్రెస్డ్గా ఉన్నావు, ఏ బేసిస్లో నువ్వు చెప్తున్నావు అని అడిగాను. తను చెప్తున్నాడు, నేను గూగుల్లోకి వెళ్ళి చూశాను, డిప్రెషన్కి స్ట్రెస్కి ఏ ఏ సిమ్టమ్స్ ఉంటాయో అవి నాకున్నాయి అంటున్నాడు. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ అబ్బాయి దగ్గర అడిగా, సరే డిప్రెషన్ స్ట్రెస్ ఉండడానికి కారణం ఏంటి అన్నందుకు తను చెప్తున్నాడు, నా యొక్క క్రికెట్ టీం ఫుట్బాల్ టీంలో నన్ను చేర్చుకోవడం లేదు, ఇదే నా డిప్రెషన్కి రీజన్ అని చెప్తున్నాడు. సో ఇలాగా అదొచ్చి మనకు ఒక పెద్ద విషయమే కాదు ఒక కాలంలో. ఈరోజు ఈ తెలివి అధికమైన తర్వాత ఒక్కొక్క దానికి వారు ఒక వ్యాధి పేరు పెడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అన్నీ చెప్తుంది. అదొకటి చెప్తుంది వాళ్ళకి. అవునండి. మీరు చెప్పినప్పుడు ఒక సంభవం జ్ఞాపకం వస్తుంది. 12th చదివినప్పుడు మనల్ని కొట్టుంటారు టీచర్ దగ్గర. కాలేజీలో తిట్లు తిని ఉంటాం. ఈరోజు స్కూల్లో టీచర్ కొడితే అదొక ఇష్యూ అవుతుంది. పనిలో తిడితే ఒక పేపర్ వేస్తున్నాడు. ఇలా వెళుతున్న అబ్బాయి వైఫ్ తిడుతున్నా పేపర్ వేస్తున్నాడు. డివోర్స్ పేపర్. ఇలా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ డేటాస్ ఇవన్నీ ఒక అసెట్గా మారి జనులను వచ్చి నా మటుకైతే కాంప్లికేటెడ్గా మారుస్తుంది అనుకుంటున్నా. కరెక్ట్. ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే మీరు డేటాని అధికపక్షంగా కన్స్యూమ్ చేయగా ఏమవుతుందంటే మీ డెసిషన్ మేకింగ్ పవర్ని అది తగ్గించేస్తుంది. మీ థింకింగ్ కెపాసిటీని తగ్గిస్తుంది. అదే స్ట్రెస్ని పెంచుతుంది. ఇప్పుడు నేను చెప్పేది సరైన చూడండి. ఏంటంటే డేటాస్ అధికమయ్యే కొలది ఫోన్లో నెంబర్స్ని స్టోర్ చేసుకుంటూ వెళితే నా మెమరీ కెపాసిటీ తక్కువ అవుతుందనుకుంటున్నా. ఎందుకంటే ఒక కాలంలో అన్ని నెంబర్స్ మెమరీలో ఉంచుకునేవాణ్ణి. ఎవరడిగినా వెంటనే ఆ నెంబర్ చెప్పేవాళ్ళం. ఇప్పుడు మన నెంబరే మనకి జ్ఞాపకంలో ఉండడం లేదు. ఇప్పుడు యూజువల్గానే మన యొక్క నెంబర్ని అడిగినా కూడా, ఏ విషయమైనా మన నెంబర్ అడిగినా కూడా నేను రింగ్ చేస్తాను, మీరు కొంచెం చూసుకోండి అని చెప్తాం. కరెక్ట్. ఇప్పుడు డేటాస్ అధికమయ్యే కొలది స్టోరేజ్ పెరుగుతుంటే మన యొక్క ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జ్ఞాపక శక్తి తక్కువైపోతూ ఉంది. కరెక్టేనా ఇంతవరకు? కరెక్ట్ మీరు చెప్పేది. జ్ఞాపక శక్తి తక్కువ అవుతుంది. మరొక సర్వే చెప్తుంది. అన్నిటినీ వెంటనే వెళ్ళి గూగుల్లో కనుక్కుంటున్నాం. స్పెల్లింగ్ చూడాలంటే కూడా ఈరోజు గూగుల్లోకి వెళ్ళి చూస్తూ ఉన్నాం. ఆ మీరు స్థాయికి చూడండి. వెళ్ళిపోయాం. ఆటో కరెక్షన్కి వెళ్ళి పాస్వర్డ్ గూగుల్ సజెస్ట్ చేస్తుంది. ప్రాబబ్లీ మీరు చూసుంటారు. పాస్వర్డ్ అడిగితే ఫర్గాట్ పాస్వర్డ్ అనే రేంజ్కి వెళ్ళిపోయాం ఇప్పుడంతా. కరెక్ట్. సరే ఇప్పుడు ఇది దాటి ఇంకొక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నా. ఈరోజున్న యంగ్స్టర్స్ పరిస్థితి ఇలాగే ఉంది మనం చూస్తున్నప్పుడు. సరే యాక్చువల్గా ఈరోజు యంగ్స్టర్స్కి నేను చూసినంతవరకు ఇది నా యొక్క ఆ దృక్కోణం నుండి నేను చెప్తున్నాను. దేవుని గుర్చిన అవగాహన, హూ ఇస్ గాడ్ అని ఈరోజున్న యంగ్స్టర్స్కి మనం ఎలా చెప్తాం? ఈరోజు వారి అవగాహన ఎలాగుందనుకుంటున్నారు? ఈరోజు యాక్చువల్గా యంగ్స్టర్స్ ప్రాబ్లం ఏంటంటే ఒక విషయాన్ని సింపుల్గా చెప్తే అది అంగీకరించే మనస్తత్వంలో లేరు. చాలా సంవత్సరాల క్రితం నా బ్రదర్ వచ్చి కాలేజ్ చదివేప్పుడు ఒక చర్చా వేదిక జరిగింది. అప్పుడు చెన్నైలో ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ చెప్పాడట, E=0 అంటే ఒప్పుకోరు, దానికి ఆల్ఫా బీటా గామా =0 అంటే ఒప్పుకుంటారు. ఇలాగే ఈరోజు మన మైండ్ సెట్ మారింది. దీనికి కారణం ఇంతటి ఇన్ఫర్మేషన్ కన్సెప్షన్. అంటే ఒక సింపుల్ అయిన విషయాన్ని సింపుల్గా చెప్తే అంగీకరించని మనస్థితి అయిపోయింది. అంగీకరించడం లేదు. లేకపోతున్నారు. ఎందుకంటే అది చాలా సింపుల్గా ఉంటే నిజమో కాదో. ఒక కాలంలో వెల తక్కువగా ఉంటే, ఒక ప్రోడక్ట్ వెల తక్కువగా ఉంటే అది మంచి ప్రోడక్ట్ అయి ఉండదనే మైండ్ సెట్ ఉంటుంది ఇప్పుడు. కరెక్ట్. అదే ప్రోడక్ట్, సేమ్ ప్రోడక్ట్ విత్ ద నేమ్ ఆఫ్ ద బ్రాండ్, ఒక బ్రాండ్ నేమ్తో వెల అధికమైతే దే ఆర్ రెడీ టు బై. కరెక్ట్. వెల తక్కువ అయితే అయ్యయ్యో ఎందుకు వెల తక్కువగా ఉంది, క్వాలిటీ తక్కువ ఏంటిదేమో అనేటువంటి థాట్ ఈరోజు అధికమవుతూ ఉంది. కరెక్ట్. మీరు చెప్పేది దానికి మ్యాచ్ అవుతుంది అనుకుంటా. కరెక్ట్ మీరు చెప్పేది. అవునా? అప్పుడు ఈరోజు ఉన్నటువంటి వాళ్ళకి మనం ఎలాగా గాడ్ ఉన్నారనేటువంటి ఈ సైన్స్లో ఉండే లోకం, నాలెడ్జ్ ఉండే లోకం. ఎందుకంటే ఇవన్నీ చేరి దేవుని మరి నిరాకరించే విధంగానో లేకుండా చేయడానికైనా ఒక ప్రయాసగా నేను చూస్తున్నాను. కరెక్ట్ మీరు చెప్పేది. కానీ గాడ్ ఈస్ ఎగ్జిస్టింగ్, అందులో ఎటువంటి భిన్నాభిప్రాయం మనకి లేదు. అయితే గాడ్ ఒక వ్యాక్యూమ్ అనే స్థలానికి వీరు వెళుతున్నారు. అటువంటి ఒక పోస్టింగ్ని వీరు తీసేయాలనుకుంటున్నారనేది నా యొక్క ఉద్దేశం. నేను చూసినంత వరకు అనేక చోట్ల ఈ విషయంలో దేవుని గురించిన అవగాహన ఏమై ఉండొచ్చో మీరు చెప్పండి ఈ రోజున్న యంగ్స్టర్స్కి. ఫస్ట్ క్వశ్చన్, గాడ్ అనేది ఎవరు? ఆయన ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇందులో వచ్చి స్కెప్టిక్స్ అని కొంతమంది చెప్తున్నారు. స్కెప్టిక్స్ అంటే దేవుణ్ణి నిరాకరించేవారని చెప్పచ్చు, సింపుల్గా చెప్పాలంటే. మీరు అలాగే ఉండండి, నేను ఒక చిన్న క్లారిఫికేషన్ వీళ్ళకి చెప్తాను. దేవుడనేది ఎవరు అని అంటే ఏ దేవుడు ఏ మతానికి చెందినవాడనేది కాదు. ఇక్కడ ఓవరాల్గా గాడ్ ఎవరనేదే మన క్వశ్చన్. కరెక్ట్. డెఫినేషన్. గాడ్కి మనం డెఫినేషన్ చూస్తున్నాం. కరెక్ట్. మీరు మీ జనరేషన్లో దేవుడు ఎవరని అడిగితే మీరేం చెప్తారు? మనల్ని అడిగినప్పుడు ఆయన ఆకాశంలో ఉన్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, మనల్ని సృష్టించినవాడు అంటాం. సృష్టించాడు అని చెప్తుంటాం.
దీన్నే ఈరోజు ఈ జెన్జీ అన్నాం కదండి. వాళ్ళంటారు, నేనొక విషయాన్ని సృష్టిస్తే నేను దేవుడినా అని అడుగుతారు. నేను ఆ విషయాన్ని విన్నాను. అడుగుతారు. ఒక ఇంటర్వ్యూలో అది అవును. చూశాను నేను. అప్పుడు నేనొక విషయాన్ని చేస్తే గాడ్నా అనే క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, దేవుడు లోకాన్ని సృష్టించారని చెప్తున్నారు. దేవుని సృష్టించింది ఎవరు? ఈ ప్రశ్న కూడా ఉంది. ఈ ప్రశ్న ఉంది, అనేక ప్రశ్నలు కూడా. ఈ ప్రోగ్రాం 2 విషయాలు. ఒకటి చూసినట్లయితే ఈ విధంగా స్కెప్టిక్స్గా ఉండి వాళ్ళకి సహాయపడేందుకు ఇది ఒక ఆస్పెక్ట్. సెకండరీ ఆస్పెక్ట్, మనము బిలీవర్స్ వాళ్ళ వర్క్ ప్లేస్కి వెళ్ళేప్పుడు కానివ్వండి, లేకపోతే కాలేజీలో చదువుకునే ఒక సిచ్యువేషన్ కానివ్వండి, లేక స్కూల్కి వెళ్ళే సిచ్యువేషన్ కానివ్వండి, వాళ్ళలో అనేక ప్రశ్నలు బంబాడవుతున్నాయి. అనేక ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళకి బదులే చెప్పలేం. వాళ్ళు వంగి కృంగిపోయినటువంటి ఒక సిచ్యువేషన్ అయిపోయింది. ఎగ్జాక్ట్‌గా ఈ 2 ప్రశ్నలకే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. మిమ్మల్ని పిలవడానికి రీజనే ఇది. చెప్పండి. ఓకే, సో ఫస్ట్, హూ ఇస్ గాడ్? అనేక మంది డెఫినేషన్స్ చెప్పారు హూ ఇస్ గాడ్కి. కానీ నా మనసుకు ఎంతో అంగీకరించేదిగా ఉండింది 12వ శతాబ్దంలో జీవించిన అక్వైనస్ అని ఒకరు చెప్పినటువంటిది. గాడ్ యొక్క డెఫినేషన్ చెప్తా. మరి అక్వైనస్ డెఫినేషన్ ప్రకారంగా గాడ్ మీన్స్ ఫ్రమ్ హూమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ క్రియేటెడ్, కంటైన్స్ విత్ హిమ్సెల్ఫ్ ద హోల్ పర్ఫెక్షన్ ఆఫ్ బీయింగ్ అండ్ ది అల్టిమేట్ కాజ్ ఆఫ్ అవర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. ఇది మనము థియరిటికల్గా చూస్తున్నాము. గాడ్ అనేది ఎవరని మనం సింపుల్గా చెప్పినట్లయితే, గాడ్ ఈజ్ ఎ బీయింగ్ హూ ఈజ్ ద రీజన్ ఫర్ హిస్ ఎగ్జిస్టెన్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. దీని ఇంకా కొంత స్పష్టంగా తెలియజేయాలంటే, దేవుడన్నది ఎవరంటే ఆయన ఉండడానికి అయినటువంటి కారణం ఆయన లోపలే ఉంది. సరే. దీని ఇంకా కొంత విడదీసి చెప్పాలంటే, మీరు వాచ్ కట్టుకున్నారు. ఈ వాచ్ ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? ఈ స్ట్రాప్ తయారు చేసిన ఒకరున్నారు. ఈ స్ట్రాప్‌ని ఇలాగే డిజైన్ చేయాలనుకున్న ఒక డిజైనర్ ఉన్నాడు. హ్మ్. ఆ తర్వాత లోనున్నటువంటి కలర్, ఇవన్నీ కూడా వేరువేరుగా ఒక్కొక్కరి యొక్క ఇలాగా ఈ లూప్ అనేది వెళ్తూ ఉంటుంది. ఈ రా మెటీరియల్ ఒకరు సప్లై చేసి ఉంటారు. ఆ రా మెటీరియల్ కొనుక్కొని వచ్చి ఒకరు చేసి ఉంటారు. అది డిజైన్ చేసి ఒక డిజైనర్ ఇచ్చుంటాడు. ఆ డిజైన్తో తయారు చేసి ఒకరు ప్యాక్ చేసి ఉంటారు. అది ప్యాకేజ్ స్టాకిస్ట్ దగ్గర వచ్చి ఉంటుంది. స్టాకిస్ట్ రీటైలర్ దగ్గర ఇచ్చి ఉంటాడు. రీటైలర్ మీకు అమ్మి ఉంటాడు. అది ఎందుకు అక్కడ ఉందనే కారణం దానిలో లేదు, దాని బయట ఉంది. ఈ ప్రపంచం అనే ఈ కాస్మోస్ అంటున్నాం కదండి, యూనివర్స్ అని చెప్తున్నాం. ఈ యూనివర్స్లో ఉండే ఏ వస్తువు మీరు తీసుకున్నా గానీ ఎందుకు అది ఉంది అన్నందుకు కారణం వెలుపల ఉంటుంది. నేనిప్పుడు ఈ చొక్కా వేసుకున్నానంటే ఈ చొక్కా ఎందుకు ఇక్కడ ఉంది అన్నందుకు కారణం ఇందులో ఉండదు. ఇది చేసుకుని రాలేదు. ఒకరు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం దారం ఇచ్చుంటారు, ఒకరు కలర్ చేసుంటారు, ఒకరు అది స్టిచ్ చేసుంటారు, ఒకరు సేల్ చేసుంటారు. ఇలా పలు చేతులు మారి నా చేతికి వస్తుంది. ఒక వస్తువు అక్కడ ఉన్నందుకు కారణం అందులోనే ఉండదు, బయటుంటుంది. బయటే ఉంటుంది. ఒక బిడ్డ ఉందంటే తల్లిదండ్రులు ఉంటారు. ఈ విధంగా ప్రపంచంలో చూసే అన్ని వస్తువులకి అది అక్కడ ఉండడానికి కారణం వెలుపటే ఉంటుంది. గాడ్ ఎవరన్నట్లయితే ఆయన జీవముతో ఉండడానికి కారణం ఆయనలోనే ఉంది. మరొక మాటలో ఇదే విషయాన్ని చెప్పాలంటే, గాడ్ ఈస్ ఎ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ బీయింగ్. ఆయన్ని క్రియేట్ చేయలేం. ఈ క్వశ్చన్ ఎలాగంటే, ఇట్ ఈస్ ఎ ఫెలిషియస్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఫెలిషియస్ ఆర్గ్యుమెంట్ అంటే, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, మీ మ్యూజిక్ బెస్ట్ అండి, అయితే ఈ మ్యూజిక్ని మీరు స్కేల్లో మెషర్ చేసి చూపించమని అడిగితే అతనేమంటాడు? అదెలా స్కేల్‌లో మెషర్ చేయగలం? అదేవిధంగా గాడ్ అనే బీయింగ్ని క్రియేట్ చేయడం కుదరదు. ఆయన లోపలే జీవం ఉందని బైబిల్లో చదువుతున్నాం యేసుక్రీస్తుని గురించి చెప్పేప్పుడు. ఫస్ట్ ఎక్సోడస్లో, నిర్గమకాండంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మీ పితరుల దేవుడు నన్ను పంపానని చెప్తే వారికి నేనేం చెప్పాలని మోషే అడుగుతున్నాడు. అందుకు ఆయన చెప్తున్నాడు, ఐ యామ్ ద ఐ యామ్ అని ఇంగ్లీష్లో ఉంది, నేను ఉన్నవాడను అనువాడనని తెలుగులో ఉంది. దాని ఎగ్జాక్ట్ టర్మ్ని డేక్స్లో డెఫినేషన్గా ఇచ్చున్నారు. ఐ యామ్ ద వన్ హూ ఈజ్ ద సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ వన్. తనకు తానే సెల్ఫ్ ఎగ్జిస్ట్ అవుతున్న కెపాసిటీ ఉండే బీయింగే నేను అనేటువంటిది ఫస్ట్ తన నేమ్ని బైబిల్లో తెలియజేస్తున్నాడు. ఇంతకుముందు ఆల్మైటీ గాడ్ అని బైబిల్లో చెప్పాడు, జెనసిస్లో, ఆదికాండంలో. అంటే సర్వశక్తిమంతుడైన దేవుడని చెప్పాడు. అయితే నేమ్ అన్నప్పుడు ఇదే ఫస్ట్ టైం. సర్వశక్తిమంతుడన్నది తన యొక్క గుణాతిశయం. గుణము. ఇదే నేమ్. ఇదే నేమ్. ఉన్నవాడను అనువాడును. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. ఓకే. ఇది మీకు ఎంతో బ్రిలియంట్ అయిన క్వశ్చన్గా తెలిసినా గానీ ఇట్ ఈస్ ఎ ఫెలిషియస్ ఆర్గ్యుమెంట్. ఎలా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ని త్రాసులో మెషర్ చేసి చూపించమన్నట్టుగా అటువంటి ప్రశ్న ఇది కూడా.
దేవుణ్ణి మీరు క్రియేట్ చేయగలిగితే హీ కెన్ నెవర్ బీ ఎ గాడ్. ఎస్, అబ్జల్యూట్లీ. హీ ఆర్ షీ ఇంకేదన్నా హీ ఆర్ షీ కెన్ నెవర్ బీ ఎ గాడ్. గాడ్ ఈస్ ఎ సెల్ఫ్ సస్టైనింగ్, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ హీ. ఉన్నవానిగా ఆయన ఉనికిలో ఉన్నవాడు. ఆయన్ని బయట నుండంతా వెలుపల తయారైన వాడు కాడు. సృష్టించబడితే హీఈస్ నాట్ ఎ గాడ్. సో ఇప్పుడు మనం వచ్చి ఇంత మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది వచ్చి నా మట్టుకైతే ఒక అందులకు చదివిన వారికి అర్థమవుతుంది. మరి గాడ్, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అని చెప్తున్నప్పుడు ఆయన తనకు తానే క్రియేట్ చేయవాడు, తనలో నుండి తనను సృష్టించుకోగలిగిన కెపాసిటీ ఉన్నవాడు. ఆయన జీవము ఆయనలోనే నివసిస్తుంది. ఇప్పుడు మనందరికీ జీవం బయట బయట నుండి నుండే వచ్చింది. వచ్చిందండి. ఆయనకు ఆయనలోనే ఉన్నటువంటిది. అలా ఉండటం వల్లే ఆయన గాడ్. అలా ఉండేవారే గాడ్. గాడ్. ఇప్పుడు బయట నుండి ఆయనకి జీవం వస్తుంది, ఎవరో ఒకరు సృష్టిస్తున్నారంటే గాడ్గా ఉండలేదు. అలా డెఫినెట్గా ఉండలేరు. ఇప్పుడు ఇదొచ్చి నాకు అర్థమవుతుంది. అవునా? ఇంకా కొంచెం విపులంగా, కొంచెం లేదా ఇవి నాకు అర్థం కాలేదు, ఇంకా కొంత వివరంగా చెప్పాలంటే ఎలా చెప్పగలం? ఓకే, సరే. ఇప్పుడు మీరు ఈ వాటర్ బాటిల్ తీసుకోండి. మీరు ఆ కాలంలోనే మెకానికల్ ఇంజనీరింగ్ని ఆ, ఆ, చదువుకున్నారు. ఇప్పుడు మీరు ఇది చెప్పండి, దీన్ని ఎవరో తయారు చేశారని మీరు ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తారు? ఆ, చేశారన్నది ప్రూవ్ చేయాలంటే దీనికి ఒక మూత ఉంది, డిజైన్ ఉంది. అప్పుడు ఎవరో డిజైన్ చేసి ఉండాలి. పైన రాతుంది, అప్పుడు ఎవరో దీన్ని రాశారు. ఇది ఇంకా కొంత టెక్నికల్గా చెప్పాలంటే దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది మీరు చూస్తున్నారు. దీనికి మూత ఉంది, లోన వచ్చి థ్రెడ్ ఉంది. ఈ థ్రెడ్ని మనం ఒక మోల్డ్ లేకుండా చేయలేము. ఇక దానిపైన ఇక్కడ చూడండి, ఈ కంపెనీ పేరు రాశారు. అదే రాత. అవునా? అదే రాత. రాత తనంతట రాదు. దానికి పైన అయితే ఈ సైడ్లో డేటా అంతా ఇచ్చారు. అదేంటి, ఏమేమి కాంపనెంట్స్ ఉన్నాయనేది ఇచ్చారు. వీటన్నిటిని మనం ఇందులో చూస్తూ ఉన్నాము. వీటన్నిటిని పెట్టుకుని మనం ఎగ్జామిన్ చేస్తే ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న మోల్డ్. ఈ మోల్డ్ అక్యురేట్గా ఉంటేనే ఇదంతా క్లోజ్ అవుతుంది. వీటిని బట్టి చెప్పాలంటే మీరు ఏ కంక్లూషన్కి వస్తారంటే ఇట్ రిక్వైర్స్ అన్ ఇంటెలిజెన్స్ టు డూ ఇట్. ఎస్, ఒక ఇంటెలిజెన్స్ అనేది ఉంటేనే ఇది చేయగలం. అది మనిషి దగ్గరే ఉంది. రైట్? రెండు విషయాలు. ఒకటి బుక్ ఆఫ్ నేచర్. బుక్ ఆఫ్ నేచర్ అనేది ఏంటంటే ఈ నేచర్ని, ఈ యొక్క లోకములో ఉండే మనుషులు కావచ్చు, లేక పశువులు కావచ్చు, ఇవన్నీ కొంత కూర్చుని ఎగ్జామిన్, అది అనాలిసిస్ చేస్తే ఇంతటి అక్యురసీ, ఇంతటి ప్రిసైజ్నెస్ అందులో ఉందంటే ఇట్ రిక్వైర్స్ సమ్ ఇంటెలిజెన్స్. నాట్ సమ్ ఇంటెలిజెన్స్, ఇట్ రిక్వైర్స్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ టు క్రియేట్ ఇట్. సాధారణమైన ఇంటెలిజెన్స్తో ఇవన్నీ కూడా చేయలేం. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఉంటేనే ఒకరి వల్ల చేయగలరని ఒక తీర్మానానికి మీరు వస్తారు. ఒక చక్కటి ప్రకృతి దృశ్యాన్ని చూశాను. అదొక అడవి. ఎన్ని రకాల గ్రీనరీ ఉంది, ఎన్ని రకాలుగా ఆ ఆకుల షేప్ చూడొచ్చు. ఒక్కో దానిలో ఒక్కొక్క షేపు, ప్రతి పచ్చదనము డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కో విధమైన చెట్టు ఒక్కొక్క రెమ్మ వ్యత్యాసంగా ఉంటుంది. వాటి ఎత్తు వ్యత్యాసం ఉంటుంది. ఇంకా కొంత టాప్ యాంగిల్ చూసినట్లయితే డ్రోన్ నుండి వాటి యొక్క వ్యవస్థ, అది అట్లే స్పెరికల్గా అమర్చబడిన రీతి, ఎంతటి డేటా మనం అవునండి, ఆ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. అవునా? కరెక్ట్. సో ఇది ఈ బుక్ ఆఫ్ నేచర్ ఏం చెప్తుందనేది మీరు కరెక్ట్గా అనలైజ్ చేసినట్లయితే ఇట్ రిక్వైర్స్ ఎ క్రియేటర్ అనే ఒక ఐడియాని ఇస్తుంది. సైన్స్లో చూస్తే కాస్ ఎఫెక్ట్ అనేది ఉంది. కాస్ ఎఫెక్ట్ థియరీ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక కలవరం జరుగుతుందనుకోండి, కలవరానికి ఒక కారణం ఉంటుంది. అదే మనం కాస్ అంటున్నాం. ఎస్. ఆ కాస్ యొక్క ఎఫెక్టే, దాని యొక్క ఫలితమే కలవరం. రైట్? కాస్ ఎఫెక్ట్ లేకుండా ఏది కూడా ఉత్పత్తి కాదనేది కాస్ ఎఫెక్ట్ థియరీ చెప్తుంది. ఓకే. సో ఈ బుక్ ఆఫ్ నేచర్ మనం కరెక్ట్గా స్టడీ చేస్తున్నప్పుడు, అది మనం అనాలిసిస్ చేసేప్పుడు ఇట్ రిక్వైర్స్ ఎ వెరీ ఇంటెలిజెంట్ క్రియేటర్ టు డిజైన్ ఇట్ అనే కంక్లూషన్కి రావచ్చు. రెండవది బుక్ ఆఫ్ బైబిల్. ఆ క్రియేటర్ ఎవరన్నది బిబ్లికల్ వరల్డ్ వ్యూ మీకు కరెక్ట్గా చెప్తుంది. బుక్ ఆఫ్ నేచర్, బుక్ ఆఫ్ బైబిల్ కలిసిపోతాయి. కలుస్తాయి. ఈ బుక్ ఆఫ్ నేచర్ని సృష్టించినవాడు ఎవరన్నది కరెక్ట్గా చెప్తుంది. అది అవును. ఇది పరిశోధించి చూడొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ మిత్. ట్రూత్ ఈస్ ఇవాల్యుయేటబుల్. మీరు టెస్ట్ చేసి చూడగలిగితేనే దాని పేరు నిజం. బైబిల్ని మీరు టెస్ట్ చేసి చూడొచ్చు. అదే ఈ సిరీస్లో మనం చూడబోతున్నాం. ఎంతో చక్కగా తీసుకొచ్చి ఫినిష్ చేశారు మీరు. ఎంతసేపు ఉన్నది అంటే మీరు ఎలా ఆ గొలుసును అలా తగిలించి తెస్తున్నప్పుడు ఇది ఎక్కడికెళ్ళి ముగిస్తుందో అని ఆలోచించా. చక్కగా మీరు చెప్పారు. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటని అడిగినట్లయితే, మనల చుట్టి అనేక విషయాలున్నాయి. ఆ విషయంలో లోపల దేవుని చిత్తం ఉంది, దేవుని యొక్క నడిపింపు ఉంది, దేవుని యొక్క సృష్టి అనేది ఉంది. ఈ క్రియేషన్ అంతటిని కూడా వారు చెప్పినటువంటి భాషలోనే వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పడమే ఈ యొక్క ప్రోగ్రాం. ఇదెంతో కరెక్ట్ అండి. నేను కరెక్ట్గా చెప్పానా? కరెక్ట్. సరే, ఇప్పుడు
ఇప్పుడు ఈ రోజున్న వారికి ఈ ప్రోగ్రాం యొక్క కంక్లూషన్కి మనం వద్దామే, ఒక ఫైనల్గా మనం చెప్పగలిగిన విషయం. సో గాడ్ గురించి ఒక కరెక్ట్గా అర్థం చేసుకుని చెప్పాలంటే ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, అంటే తనకు తానే ఉనికి కలిగినవాడు అనేటువంటిది. తనకు తానే ఉనికి కలిగి శక్తిని కలిగిన ఒకే బీయింగ్ ఈ యూనివర్స్లో గాడే. రెండవది, ఏ ఒక విషయం కూడా అది బయట నుండి సృష్టించబడితే అది లోనున్న క్రియగా పరిగణించబడదు, అవునండి, జరగదు. ఇలా అదే మనం కాస్ ఎఫెక్ట్ అని మనం చెప్తాం. కాస్ ఎఫెక్ట్. ఇన్ని విషయాలు తెలుసుకోకుండా దేవుణ్ణి చూపించడం అనేది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ బాటిల్ చేసిన వాడు ఇది లేకుండా సృష్టించబడకుండా ఏది చేయబడదు. కరెక్ట్. కరెక్ట్, ఎవరేది చేశారో అది బయట నుండే చేసి అంతే ఉంటారు. కదండి. ఇది మోస్ట్ వాల్యుబుల్ పాయింట్. చివరిగా అన్నీ సృష్టించబడటానికి ఒక కారణం ఉంది, కాస్ ఎఫెక్ట్. ఎఫెక్ట్, కాస్, అవును. అదే ఈ బుక్ ఆఫ్ నేచర్ ఉంచుకొని ఈ బుక్ ఆఫ్ బైబిల్ మూలంగా మనం ప్రూవ్ చేయడానికి ఇష్టపడుతున్నాం. ఇదే ఈ ప్రోగ్రాం ద్వారా మేము చెప్పదలిచిన ఒక కార్యం. దేవుడు తనకు తానే జీవం కలిగినవాడు, నేను నా జీవాన్ని ఇవ్వడానికో తీసుకొనటానికి నాకు అధికారం ఉందని యేసు చెప్తున్నాడు. ఇది వారు చెప్పిన మొదటి విషయం. దేవుడు చేసిన ప్రతిదాని వెనుక దేవునికి ఒక క్రియాశీలకం ఉంది. ఏది కూడా ఒట్టిగా అని చెప్పి చేయలా, ప్రతిదాని వెనుక ఒక కారణముంది. ఆ రీజన్ మనం బిబ్లికల్గానే చూడగలం, ఎందుకంటే ఆయన సృష్టించిందంతా నేచర్. ఆ నేచర్కైన రీజన్ బైబిల్లో ఉంది. కరెక్ట్. ఒట్టి నేచర్ని బట్టి మీరు అది కనిపెట్టలేరు, బైబిల్తో నేచర్ని కనిపెట్టచ్చు. ఇఫ్ దేర్ ఈస్ ఎ క్రియేషన్, దేర్ మస్ట్ బీ ఎ క్రియేటర్. ఇదే మనం చెప్పే ప్రాముఖ్యమైన విషయం. ఇదే విజ్ఞాన సంబంధిత మరెన్నో విషయాలు, జ్ఞానపూరితమైన వేదానుసారమైన మరొక కార్యక్రమాన్ని సహోదరులు రూబెన్తో మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ ప్రే ఫర్ అస్.